ఒక పెద్ద సమస్యలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే అసలు ఆ టెన్షనే లేకుండా అందులో నుంచి బయట ఎలా పడతాం అనే బాధ కూడా లేకుండా ఇంకొకటితో పిల్లోడిని కనేస్తుంది హీరోయిన్. ఎంత అందంగా ఉంటుంది మా హీరోయిన్ క్యారెక్టర్. ఇప్పుడు సింపతి కార్డ్ అంతా హీరో వైపు చూపించి లాస్ట్లో హీరో చేసింది యాక్సెప్ట్ చేయమంటే ఎలాగా, ఎందుకు ఒప్పుకుంటాం, ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? పోనీ హీరోయిన్ ఆనందం కోసం హీరో చేస్తున్నాడు అని మనం నమ్మాలి అంటే ఆ నమ్మడానికి కొన్ని సీన్స్ ఉంటాయి, పోనీ అది కూడా ఓకే అనొచ్చు. హీరోయిన్ లవ్ ట్రూ అని మనం నమ్మడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఉండదు మా సినిమాలో. ఎందుకురా ఇదంతా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మనకి. అదంతా మాటల్లో చెప్పేస్తుంది హీరోయిన్. పైగా హీరోయిన్ ఆ మాటలు చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటది. కన్ఫ్యూజన్లో తీసుకునే డెసిషన్స్ పర్ఫెక్ట్ డెసిషన్స్ కాదని, అవి కరెక్ట్గా ఉండవని కనీసం ఆలోచించకుండా ఏవో చేస్తాడు హీరో. ఈ స్క్రీన్ ప్లే వల్ల హీరోయిన్ ఫస్ట్లో చూపించిన ఎమోషన్ కూడా ఫేక్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. కథ లెవెల్లోనే దారుణంగా బిస్కెట్ అయిపోయింది